హాయ్ ఫ్రెండ్స్, ఈ రెండు గ్రేవీలు కనుక మీకు తయారు చేయడం వస్తే మీరు కొన్ని వందల కర్రీలు తయారు చేయొచ్చు. హాయ్ గైస్, ఈ వీడియో బ్యాచిలర్గా ఉండే అబ్బాయిలకి అండ్ అలానే కుకింగ్ అంటే భయపడే అమ్మాయిలకి అండ్ మార్నింగ్ టైం గాబరాగా ఇంట్లో పనిచేసే హౌస్ వైఫ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, డైలీ లైఫ్లో మనం చాలా వీడియోస్ చూస్తుంటాం. ఒకే ఒక్క 10 నిమిషాలు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఫ్రెండ్స్, మరీ ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే మనం డైలీ లైఫ్లోని కర్రీస్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. బ్యాచిలర్స్ కానివ్వండి, లేదంటే హౌస్ వైఫ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి చాలా టైం అనేది తీసుకుంటుంటుంది. బట్ ఇప్పుడు నేను చెప్పే ఈ మెథడ్ని కనుక మీరు ఫాలో అయితే డైలీ 5 నుంచి 10 నిమిషాల్లోనే ఏ కర్రీ అయినా రెడీ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఫ్రెండ్స్, నేను ఒక 2 గ్రేవీలు నేర్పిస్తాను. ఈ 2 కామన్ గ్రేవీలు ప్రతి హోటల్లోని, ప్రతి రెస్టారెంట్లోని, అలానే ప్రతి కర్రీ పాయింట్లోని కూడా దొరుకుతాయి అన్నమాట. ప్రతి ఒక్కరు ఇది యూజ్ చేసే గ్రేవీలే. అయితే మనం ఈ గ్రేవీల్ని ఒక్కసారి తయారు చేసుకొని 1 వీక్ నుంచి 10 డేస్ వరకు ఫ్రిడ్జ్లోని స్టోర్ పెట్టుకోవచ్చు. అదేంటి ఫ్రిడ్జ్లోని పాసి పెట్టుకొని తినడం అవసరమా అనుకుంటున్నారా? ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి మనం రెస్టారెంట్స్కి, హోటల్స్కి వెళ్ళి తింటుంటాం కదా, ఈవెన్ కర్రీ పాయింట్లో కూడా మనం ఒక్కొక్కసారి కర్రీలు తెచ్చుకుంటుంటాం. ప్రతి ఒక్కరు ఈ గ్రేవీల్ని ఇలానే స్టాక్ పెట్టుకుంటుంటారు, ఎందుకంటే బల్క్లో తయారు చేసుకుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక హోటల్కి వెళ్ళారు, అక్కడ మీరు ఒక కర్రీ ఆర్డర్ చేశారు, వెంటనే చిటికి వేయగానే ఒక 5 నుంచి 10 మినిట్స్లోనే ఆ కర్రీని తీసుకొచ్చేస్తారు. అదే ఇంట్లో తయారు చేయాలంటే 1 అవర్ టైం పడుతుంది. ఎందుకు అనుకుంటున్నారు? హోటల్స్లోని, రెస్టారెంట్స్లోని ఆ గ్రేవీని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటారనమాట. ఈవెన్ నేను కూడా ఒక హోటల్ కుక్గా, ఒక హోటల్లోని చెఫ్ని అనమాట. అందుకనే మీకు ఈ సీక్రెట్ గ్రేవీని మీకు నేర్పిద్దామైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు ఇది ఉపయోగపడుతుంది, నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఈ గ్రేవీ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను, వచ్చేయండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ నేనైతే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లోకి ఆనియన్ని వేసుకుంటాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆనియన్ నేను ఇలాగా ఫైన్ చాప్ చిన్న గుండెలా కట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా మనం ఆనియన్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఆనియన్ మనకి పింక్ కలర్ వచ్చినంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు ఆనియన్ అనేది కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. ఇలానే ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడైతే ఆనియన్ అయితే కుక్ అయితే అయిపోయింది. మనకి మరీ బ్రౌన్ కలర్ కాకుండా జస్ట్ ఇలా లైట్ పింక్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోని టమాటోని యాడ్ చేసుకుందాం. సో టమాటోని కూడా నేను ఇలాగా చిన్న పీసులుగా అయితే కట్ చేసుకున్నాను. చాప్ టమాటో అంటారు దీన్ని. ఇప్పుడు ఈ టమాటోని కూడా ఇందులోని వేసేసుకుందాం. ఈ ఆనియన్ అలానే ఈ టమాటో బాగా కుక్ అవడానికి దాదాపు ఒక 10 to 15 మినిట్స్ టైం అయితే పడుతుంది. సో ఫ్రెండ్స్, ఇదిగోండి ఆనియన్ టమాటో ఫ్రై అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఈ వాటర్ అనేది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. అయితే ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ అనేది వేసుకుందాం. ఫ్రెండ్స్, సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సో సాల్ట్ మనం కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే కర్రీ చేసుకున్నప్పుడు మనం కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. జీరా పౌడర్, ఇది జీలకర్ర పొడి అనమాట. సో జీరా పౌడర్ కొంచెం తక్కువ వేసుకుంటున్నాం, ఎందుకంటే చేదు వచ్చేస్తుంది. ఎక్కువ వేస్తే మరీ చేదు అయిపోతుంది. దాని తర్వాత ధనియాల పొడి, అలానే పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం ఒక 2 టేబుల్ స్పూన్లు. ఒకేసారి ఇందులోని ఎక్కువ వేయకుండా సో కొంచెం తక్కువ వేసుకోండి. ఆనియన్ టమాటో ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు మిగిలిన స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అవి పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకుంటే ఈలోపు బ్యాలెన్స్ ఉన్న వాటర్ కూడా పోతుంది, అలానే మన మసాలాలు కూడా ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, చూడండి ఆనియన్ టమాటో బాగా ఫ్రై అయితే అయిపోయింది అనమాట. అలానే మనం వేసుకున్న మసాలాలు, కారం, పసుపు ఏవైతే ఉన్నాయో, ధనియా పౌడర్, జీరా పౌడర్, అవన్నీ పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయితే అయిపోయింది. సో చూస్తున్నారు కదా, వాటర్ కూడా ఎక్కడ కనిపించట్లేదు మనకి. సో ఇగోండి,
సో ఇలా మనం వాటర్ లేకుండా దగ్గరికి బాగా ఫ్రై చేసుకుంటే ఈ గ్రేవీ అనేది మనకి 1 వీక్ నుంచి 10 డేస్ వరకు స్టాక్ అయితే ఉంటుంది, ఇలాగా పాడవకుండా ఉంటుంది. అయితే మనం దీన్ని ఫ్రిడ్జ్లోని పెట్టబోయే ముందు దీన్ని ఏం చేయాలంటే ఇది చల్లార్చుకోవాలి. రూమ్ టెంపరేచర్ వచ్చినంత వరకు దీన్ని ఇలా బయట అయితే ఉంచేద్దాం. చల్లారిన తర్వాత దీన్ని మనం ఏదైనా బాక్స్లో కానీ బౌల్లో కానీ వేసి ఫ్రిడ్జ్లోనైతే స్టాక్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మన సెకండ్ గ్రేవీని అయితే రెడీ చేసుకుందాం. సెకండ్ గ్రేవీ రెడీ చేసుకోవడానికి ఆనియన్ అనేవి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఆనియన్ అన్నింటిని ఇందులో వేసుకొని అలానే కొద్దిగా గ్రీన్ చిల్లీ వేసుకొని వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలన్నమాట. ఆనియన్ అనేది మెత్తగా బాయిల్ అయినంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఈ ఆనియన్లోని మనం ఒక 50 గ్రాములు కాజు నట్స్ కూడా వేసుకుందాం. సో ఇవి బాయిల్ అవుతుంటే దీని గురించి అయితే పక్కన పెట్టాలి. ఈలోపు మన సెకండ్ గ్రేవీకి మనం బాయిల్ పెట్టుకున్న ఆనియన్స్ కూడా రెడీ అన్నమాట. అయితే ఇప్పుడు ఈ వాటర్లో నుంచి మనం వీటిని తీసి సైడ్కి పెట్టుకోవాలి. సో ఇలా మనం ఒక ప్లేట్లో లేదా ఒక జాలీలో కానీ బౌల్లో కానీ ఏదైనా తీసుకొని ఇది చల్లారేంత వరకు దీన్ని పక్కన పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, సెకండ్ గ్రేవీ కోసం మనం ఇదిగోండి ఈ చల్లారి పెట్టుకున్న ఆనియన్, క్యాజు, గ్రీన్ చిల్లీ ఏవైతే ఉన్నాయో బాయిల్ చేసినవి దీన్ని మనం మిక్సీ చేసి ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలన్నమాట. సో ఇదిగోండి ఫ్రెండ్స్, సెకండ్ గ్రేవీ కోసం బాయిల్ చేసుకున్న ఆనియన్ని ఇలా పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రై ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న మసాలాలన్నీ ఆయిల్లో వేసుకొని ఒకసారి రోస్ట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ మసాలాలన్నీ హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లోని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మసాలాలు రోస్ట్ అయిపోయినాయి అనిపించినప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది అని అనిపించినప్పుడు మనం ఇంకా మసాలాలు వేసుకోవడమే. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, అలాగే కొంచెం జీలకర్ర పొడి ఇవన్నీ వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఫ్రెండ్, నేను ఇక్కడ సాల్ట్, కారం అనేది కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం తర్వాత కర్రీలు కూడా చేసినప్పుడు టేస్ట్ సరిపోకపోతే మళ్ళీ చూసి వేసుకోవచ్చు. దాని తర్వాత మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మన గ్రేవీ రెడీ అవ్వడానికి దాదాపు 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది. స్లో ఫ్లేమ్లోని దీన్ని ఇలా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. సో గ్రేవీని ఇలా మధ్య మధ్యలోని మనం మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, లేదంటే అది అడుగు మాడిపోతుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 8 మినిట్స్ నుంచి 9 మినిట్స్ అయిపోయింది ఆల్మోస్ట్. సో కుక్ అయితే అయిపోయింది గ్రేవీ, చూస్తున్నారు కదా. ఇంకొంచెం జస్ట్ ఒక 2 to 3 మినిట్స్. సో ఫ్రెండ్స్, ఫైనల్ ఇవ్వండి మనం ఆనియన్ గ్రేవీ ఏదైతే వేసుకున్నామో అందులో ఉండే వాటర్ మొత్తం డ్రై అయిపోయి మనకి ఎల్లో గ్రేవీ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో చూస్తున్నారు కదా, ఒక 10 మినిట్స్ అలా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 10 మినిట్స్లోని ఎల్లో గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. సో ఇవ్వండి, ఎల్లో గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని రూమ్ టెంపరేచర్ వరకు తీసుకొచ్చి దీన్ని కూడా మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, చూశారు కదా 2 గ్రేవీలు ఏ విధంగా తయారు చేయాలో. ఒకవేళ మన దగ్గర ఈ 2 గ్రేవీలు రెడీగా ఉంటే వెజ్ కర్రీ ఏదైనా సరే 5 to 10 మినిట్స్లోని రెడీ చేసేయచ్చు. అండ్ అలానే నాన్ వెజ్ కర్రీ అయితే 10 to 20 మినిట్స్లోని రెడీ అయితే అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఒకవేళ సింగిల్ పర్సన్ బ్యాచిలర్ అయితే ఇలా మనం గ్రేవీలు తయారు చేసుకుంటే ఈ క్వాంటిటీలోని ఈజీగా 1 వీక్ నుంచి 10 డేస్ వరకు ఈజీగా వచ్చేస్తుంది. 1 kg ఆనియన్, 1 kg టొమాటో నేనైతే తీసుకున్నాను అనమాట. సో ఈ రెండింటితోని ఈ క్వాంటిటీ అయితే కర్రీ అయ్యింది. అయితే ఫ్రెండ్స్, దీంతో కర్రీలు చేయొచ్చు అని చెప్పడమే కాకుండా దీని నెక్స్ట్ వీడియోలోని ఈ 2 గ్రేవీలు యూజ్ చేసి నేను ఒక కర్రీ కూడా తయారు చేసి చూపిస్తాను. ఒకటి కాదు ఫ్రెండ్స్, ఇలానే నేను ఈ ఆనియన్ టమాటో గ్రేవీ అలానే ఎల్లో గ్రేవీ ఈ రెండింటితో కలిపి
ఎన్ని కర్రీలు చేయగలమో, ఎంతసేపులో చేయగలమో మీకు ప్రతి వీడియోలోని అప్డేట్ ఇస్తూనే ఉంటాను. మన నెక్స్ట్ వీడియోస్ని కూడా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గ్రేవీలు కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే, అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.